హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అపూర్వ మోహన గగన్ బ్లాంక్ చెక్ని విసిరి కొట్టి ఇక అలా అవమానించి వెళ్ళిపోవడంతో నక్షత్ర, చూసావా మామ్, వాడికి ఎంత పొగరు అని చెప్పి అంటూ ఉంటుంది. వాడికి నేను చెక్ పెడతాను కదా అని చెప్పి ఇక అలా అపూర్వ మీరా శారదాని అసభ్యంగా తిడుతున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. ఇక ఇంట్లో ఇందు వీడియోని చూడగానే కంగారుగా బిందు దగ్గరికి వస్తుంది. అక్క, ఒక్కసారి ఈ వీడియో చూడక్క అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా అంత కంగారు పడుతున్నావని అంటూ ఉంటే, ఇదే అంతకంటే ఎక్కువ అంటూ ఆ వీడియోని చూపిస్తుంది. ఇక అందులో మీరా శారదాన్ని తిడుతూ, అసలు నాకు నా పిల్లలకి నువ్వు అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? అసలు నీకు సిగ్గుంటే ఆయన పదే పదే మీ ఇంటికి వస్తున్నా కూడా నువ్వు రావద్దని చెప్పాలి అంటూ అలా మీరా శారదాని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ అక్కడికి వచ్చిన కొంతమంది ఆడవాళ్లకు సైగ చేసి వీడియో తీస్తుంది. ఇక ఆ విషయం మీరకు కూడా తెలీదు. మీరా కూడా అక్కడికి వచ్చి ఏంటి అంత సీరియస్గా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు సీరియలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు అత్తయ్య విలన్స్ అని చెప్పి ఇందు అనగానే, ఏంటి నేను విలనా అని చెప్పి అలా మీరా వీడియో చూసి ఈ వీడియో ఎవరు తీశారు అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ తల్లేమో మీరా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. పాపం శారద ఎంతలా బాధపడి ఉంటుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉండగా అప్పుడే కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తాడు. ఏంటి ఆ వీడియో అని చెప్పి అతను కూడా ఆ వీడియోని చూస్తాడు. అసలు మీరు ఆడవాళ్ళైనా, పాపం శారద ఇంట్లో నుండి బయటకు రాలేక ఎంతలా బాధపడుతుందా అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. ఈ వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారండి అని చెప్పి మీరా అంటూ ఉంటే, ఎవరో కాదు మీరే ఇదంతా చేసుంటారు అని చెప్పి ఇక అలా కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు శారద, భూమి ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్తారు. ఇకప్పుడు మార్కెట్లో వాళ్ళంతా కూడా ఆ వైరల్ అయిన వీడియోని చూడడంతో శారదాని చూసి గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆ విషయం తెలియని శారద మామూలుగా కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది. ఇక కొంతమంది అబ్బాయిలు కూడా శారద గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. వీడియోలో చూస్తే అంతగా అనిపించలేదు, కానీ బయట మాత్రం సూపర్గా ఉందని చెప్పి వాళ్ళు అలా గుసగుసలాడుతూ ఉంటే, ఏంట్రా ఏమంటున్నారు మీరు అని చెప్పి భూమి వాళ్ళ చేతుల్లో నుండి వీడియోని లాక్కొని చూసి షాక్ అవుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఏం చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదులేండి అంటూ భూమి దాచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ శారద ఆ ఫోన్ని లాక్కొని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అలా ఏడుస్తూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. సిగ్గు లేకుండా ఎలా బరి తెగించి తిరుగుతుందా అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళు శారద గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు గగన్ ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ వైరల్ అవుతున్న వీడియోని చూస్తూ ఉంటారు. గగన్ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడడం కోసం అని చెప్పి ఆది అనే అబ్బాయిని పిలుస్తూ ఉంటే, ఇక అతను ఎంతకీ పలకకపోవడంతో, ఇదేంటి అసలు ఆఫీస్లో ఎవరు కనిపించడం లేదు, ఏమైపోయారు వీళ్ళంతా అని చెప్పి క్యాబిన్లో నుండి బయటకు వచ్చి చూసేసరికి ఎంప్లాయీస్ అంతా కూడా ఒక చోట గుమ్మిగూడి వీడియోని చూస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అంత ఇంట్రెస్టింగ్గా ఏం చూస్తున్నారు, క్రికెటా అని చెప్పి గగన్ అడుగుతాడు. కాదు సార్ అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. మీరు అంత ఇంట్రెస్టింగ్గా చూసే వీడియో ఏంటో నాకు కూడా చూపించండి అని గగన్ అంటూ ఉంటే, వద్దులేండి సార్, చూస్తే మీరు బాధపడతారని చెప్పి ఒక అతను అంటూ ఉంటాడు. పర్వాలేదు, ఇలా ఇవ్వండి అని చెప్పి గగన్ ఫోన్ లాక్కొని చూసేసరికి అందులో మీరా శారదను తిడుతున్న వీడియో ఉంటుంది. ఇక దాంతో గగన్ ఉదయం శారద డల్గా ఉండడం చూసి, అమ్మ ఏమైందమ్మా ఈరోజు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదులే నాన్న అంటూ శారద జరిగిన విషయాన్ని గగన్ దగ్గర దాచిపెడుతుంది. పక్కనున్న పని మనిషి గగన్కి నిజం చెప్పబోతూ ఉంటే వద్దు అని శారద సైగ చేస్తూ ఉంటుంది. ఇక అలా ఉదయం జరిగిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు. ఇక ఇదే విషయం గురించి అమ్మ బాధపడుతుందేమో, పాపం అమ్మ ఎంతలా బాధపడిందో అని చెప్పి ఇక అలా కోపంతో రగిలిపోతూ కృష్ణప్రసాద్ ఆఫీస్కి బయలుదేరి వస్తాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ కూడా ఆఫీస్కి వచ్చి, ఈరోజు నేను రానని చెప్పాను కదా, ఎందుకు ఫోన్ చేసి పిలిపించారని చెప్పి అంటూ ఉంటే, ఇంపార్టెంట్ ఫైల్ మీద సంతకం చేయాలి సార్, అందుకే రమ్మని చెప్పాము అని కృష్ణప్రసాద్ని లోపల కూర్చోమని చెప్పి అంటూ ఉంటారు. కృష్ణప్రసాద్ అతని క్యాబిన్లో కూర్చోగానే గగన్, ఏ కృష్ణప్రసాద్ ఎక్కడున్నావు, ఏ కృష్ణప్రసాద్ అని చెప్పి అలా అరుస్తూ లోపలికి వస్తాడు. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ గగన్ని చూడగానే, ఒరే గగన్, అందరూ చూస్తున్నారు, ఏంట్రా ఇది, లోపల కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటే, పరువు పోతుందని భయపడుతున్నావా, మరి నువ్వు మా పరువు తీస్తూ ఉంటే మేమెంత బాధపడ్డాం అనుకున్నావా అని చెప్పి, నువ్వు అసలు ఎందుకు పదే పదే మా ఇంటికి వస్తున్నావు, మా అమ్మని ఇంకా కష్టాల పాలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒరే గగన్, కన్న తండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఇక అప్పుడు గగన్, ఏంటి నువ్వు కన్న తండ్రివా,
అసలు నువ్వు ఏం చేశావని మాకు కన్న తండ్రి అవుతావు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని వదిలేశావు, కూతుర్ని కొడుకుని కూడా వదిలేశావు, డబ్బు కోసం మేడల్లోకి వెళ్ళిపోయావు, మమ్మల్ని రోడ్డున పడేశావు. నీ భార్య అంటే మా అమ్మ కాదు, నీతో పాటు ఆ ఇంట్లో ఉంటుంది కదా ఆవిడ నీ భార్య, మా అమ్మ కాదు. నాకున్నది మా అమ్మ ఒక్కతే. మా అమ్మకి నేను, నాకు మా అమ్మ అంతే. నాన్న అన్న పదాన్ని మేము ఎప్పుడో మర్చిపోయి బతుకుతున్నాము. అయినా సరే ఎందుకు నువ్వు పదే పదే ఇంటికొచ్చి ఆ విషయాన్ని గుర్తు చేయాలని చూస్తున్నావు? మా పరువు, మా అమ్మ మనశ్శాంతి రెండు తీయాలని చూస్తున్నావని చెప్పి అలా గగన్ కృష్ణప్రసాద్తో గొడవపడుతూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్, నేను వస్తాన్రా, నా భార్య దగ్గరికి నేను రాకుండా ఎలా ఉంటానో, మీ అమ్మ మెడలో నేను కట్టిన తాళు ఆ హక్కుతోనే నేను ఇంటికి వస్తానని చెప్పి కృష్ణప్రసాద్ గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఓహో నువ్వు కట్టిన తాళి మా అమ్మ మెడలో ఉంచుకోవడమే తప్పైపోయింది కదా, ఆ తప్పుని నేను సరిదిద్దుతాను అని చెప్పి అలా కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాబోతున్న ఎపిసోడ్లో గగన్ కృష్ణప్రసాద్ మీద కోపంతో అతని ఫోటోకి దండ వేసి పిండం పెడుతూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక్కడ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.